బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. నిజమే, మన జీవితాల్లో కూడా ఇలాంటి మనుషులను, ఇలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మన దుఃఖ సమయాల్లో మనకు ఎవరైనా ఒకరు సహాయం చేస్తే బాగుండు అని మనం ఎదురు చూసే సమయాల్లో ఏమవుతుందో తెలుసా అండి? కొన్నిసార్లు మన వాళ్ళే కావచ్చు, కొన్నిసార్లు మన చుట్టుప్రక్కల వాళ్ళే కావచ్చు, మన బాధను చూసి మనల్ని ఆదరించాల్సింది బదులు ఏం చేస్తారండి వాళ్ళు? ఇంకనూ మనకు బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇంకనూ మనల్ని నిరుత్సాహపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనకు కావాలనుకున్నటువంటి ఆదరణ మనం పొందుకోలేకపోతూ ఉంటాం. అవునా? ఒకవేళ పొందుకున్నా అది కొంత మట్టుకు మాత్రమే నిలిచి ఉంటుంది. మరి అలాంటప్పుడు నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? నీకు ఆదరణ ఎవరి వలన కలుగుతుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము 54వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 54వ కీర్తన 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయకీడు. చూడండి, ప్రభువే నాకు సహాయుడు, ఆయనే నా ప్రాణమును ఆదరించువాడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఈ లోకంలో మనుషుల ఆదరణ మనకు సరిపోదు. ఈ లోకంలో మనుషులు వాళ్ళు బాధకు మాత్రమే కర్తలు కానీ వాళ్ళు ఆదరించేటువంటి మాటలు వారు మాట్లాడరు. మాట్లాడినా ఆ మాటలు నీ యొక్క బాధను సరిచేయలేవు, నీ గాయాన్ని కట్టలేవు, నీ హృదయపు వేదనను బాగు చేయలేవు. అయితే నీకు ఆదరణ ఎవరు ఇవ్వగలరు అంటే ప్రభువు మాత్రమే నీకు సహాయము చేయగలడు. ఆయన మాత్రమే నీ ప్రాణములు ఆదుకోగలిగినటువంటి దేవుడు. ఆయన మాత్రమే నీ ప్రాణమును ఆదరించగలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, 94వ కీర్తన 19వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచును. చూడండి, ఈ రోజున మన అంతరంగంలో విచారములు ఎన్నో ఉంటాయి, మన మదిని కలిచి వేస్తూ ఉంటాయి. ప్రతినిత్యము కూడా ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయము, ఏదో ఒక భీతి, ఏం చేయాలో తెలియని స్థితిలో మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని స్థితిలో కొన్నిసార్లు మనం ఉండొచ్చు. అది మన శరీర వ్యాధిని బట్టి కావచ్చు, లేకపోతే కుటుంబ పరిస్థితిని బట్టి కావచ్చు, ఏదైనా సమస్యలను బట్టి కావచ్చు, కృంగిపోతూ ఉంటాం మనలో మనము కదండి. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయములో విచారములు హెచ్చగా. నేను ఎవరికి చెప్పాలో నాకు తెలియనటువంటి సమయంలో ఏం కలిగిందంటే ఆయనకి, అమ్మా చదవండి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసింది. చూడండి, దేవుడిచ్చేటువంటి ఆదరణ మనకు నెమ్మదినిస్తుంది.